ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 21 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. కొన్ని పిచ్చుకలు కానీ కొన్ని పౌరాలు కానీ ఒక బంధకాలలో ఉన్నాయి. అవి కనపడేవి, కానీ మనము ఎలాంటి బంధకాలలోనో మనకే తెలుసు, ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఈరోజు ఈ వీడియో ఎవరు చూస్తున్నారు? మానసికంగా, ఆధ్యాత్మికంగా, మన జీవితాల్లో ఫీలింగ్స్ పరంగా, మన జీవితాల్లో కొన్ని అనుమానాల పరంగా, అసూయ పరంగా, మన జీవితాల్లో అలాంటి కేజెస్లో కానీ మనం బ్రతుకుతుంటే ఒక్కసారి ఆలోచించండి. అలాంటి బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు మరణించారు, పునరుద్ధరణ అయ్యారు. ఈరోజు నీ కొరకు, నా కొరకు వేచి చూస్తున్నారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఈరోజు మీరు అలాంటి బంధకాలలో ఉంటే దేవుడు అవన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి నీ జీవితాల్లో ఉన్న అసూయ, అనుమానం, పగ, ద్వేషం, కోపం అన్నిటి నుంచి, ప్రాముఖ్యంగా నీకున్న ఆ డిప్రెషన్ నుంచి, నీకున్న అవన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేసి నేను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తుంటే, మీ కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా ఉన్నా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ విధంగా కనపడే బంధకాలు ఉన్నారేమో, మీరు వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. అలాంటి వారితో మీరు ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్త. మీ ప్రేమని వారిని అలాంటి బంధకాల నుంచి విడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని నిండుగా అలాంటి బంధకాల నుంచి విడిపించి మీకు, మీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకుని ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.